పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య రసవత్తరమైన పోటీ కనిపిస్తోంది. బెంగాల్లో అధికారంలోకి రావాలంటే అత్యంత కీలక ప్రాంతమైన ఉత్తర బెంగాల్ ను చేజెక్కించుకోవడం ఎవరికైనా ముఖ్యమే. అందుకే ఉత్తర బెంగాల్లో సత్తా చాటేందుకు బీజేపీ తమదైన వ్యూహాలను అమలు చేస్తోంది. మరొక వైపు ఉత్తర బెంగాల్లో తిరిగి పట్టును నిలుపుకోవాలని టీఎంసీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. దేశ తూర్పు ప్రాంతంలో తనను సవాల్ చేస్తున్న టీఎంసీని ఎలాగైనా సరే నిలువరించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీఎంసీని ఓడించేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా మరోసారి సర్వశక్తులు ఒడ్డుతోంది. బెంగాల్లో టీఎంసీని ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ ఓడించడం సాధ్యం కాదన్న స్థాయిలో బీజేపీ పోరాడుతోంది. అయితే బెంగాల్లో అధికారం చేపట్టాలంటే ఉత్తర ప్రాంతం కీలకం కావడంతో దానిపై బీజేపీ మరింతగా దృష్టి సారించింది. ఉత్తర బెంగాల్లోని 54 స్థానాల్లో సాధ్యమైనన్ని సీట్లు గెలిచేందుకు బీజేపీ తన ప్రచారాస్త్రాలకు పదును పెడుతోంది. పదునైన రాజకీయ సందేశాలు, విస్తృత క్షేత్రస్థాయి ప్రచారాలతో ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర బెంగాల్లో ఉన్న 54 సీట్లు అత్యంత కీలకమనడంలో సందేహం లేదు. బెంగాల్లో 2000 సంవత్సరం నుంచి బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తున్న డార్జిలింగ్ పార్లమెంటు నియోజకవర్గం ఉత్తర బెంగాల్ ప్రాంతంలోనే ఉంది. అలాగే జస్వంత్ సింగ్, ఎస్ఎస్ అహ్లూవాలియా ఇక్కడి నుంచే గెలిచారు. గత 2 పర్యాయాలుగా రాజు బిస్త్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈసారి ఉత్తర బెంగాల్లో బలంగా పాగా వేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉత్తర బెంగాల్ ప్రాంతాన్ని కేంద్ర స్థానంగా చేసుకున్న బీజేపీ ఇక్కడ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తోంది. అంతేకాదు ఉత్తర బెంగాల్లో ప్రచారాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బీజేపీ తమదైన వ్యూహాలను రచించింది. అధికార టీఎంసీ ఈ ప్రాంతానికి ద్రోహం చేసిందని బీజేపీ ప్రచారం చేస్తోంది. అలాగే తమకు అధికారం అప్పగిస్తే సరికొత్త ఉత్తర బెంగాల్లో ఆవిష్కరిస్తామని పేర్కొంటూ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది బీజేపీ. ఉత్తర బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ పలు కీలక అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్లో ఉత్తర బెంగాల్ ప్రాంతానికి అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. దక్షిణ బెంగాల్తో పోల్చుకుంటే ఉత్తర బెంగాల్కు తక్కువ నిధులు కేటాయిస్తున్నారని, మొత్తం బడ్జెట్లో ఈ ప్రాంతానికి కేవలం 0.002% దక్కుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం 5,899 కోట్లు ఇచ్చినా వరదలు, కొండ చర్యలు విరిగిపడిన బాధితులకు సాయం అందలేదని బీజేపీ ఆరోపిస్తోంది. బగ్డోగ్రా విమానాశ్రయ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. అంతేకాదు టీ తోటల కార్మికుల సమస్యలను సైతం బీజేపీ ప్రస్తావిస్తోంది. ఇంటింటికి తాగునీరు వంటి పథకాల అమల్లో టీఎంసీ సర్కార్ విఫలమైందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అలాగే స్మగ్లింగ్ నెట్వర్క్కు అండా, రాజకీయ హింసలను బీజేపీ ప్రస్తావిస్తోంది. మరోవైపు అభివృద్ధి రోడ్ మ్యాప్తో క్షేత్రస్థాయిలో ప్రజలను కలిసి ఉత్తర బెంగాల్ ప్రాంత అభివృద్ధి రోడ్ మ్యాప్ గురించి ప్రచారం చేసే దిశగా బీజేపీ ముందుకు సాగుతోంది. బెంగాల్లోని కీలక ప్రాంతమైన ఉత్తర బెంగాల్లో ఎన్నికల ఫలితాలు తరచుగా అస్థిరంగానే ఉంటాయని గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. 2016లో ఉత్తర బెంగాల్లో టీఎంసీ 25 సీట్లు గెలుచుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతం బీజేపీకి అండగా నిలిచింది. ఇక్కడ 8 సీట్లలో 7ని గెలుచుకుంది బీజేపీ. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 30 సీట్లు గెలుచుకోగా తృణమూల్ కాంగ్రెస్ 24 చోట్ల విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లలో బీజేపీ 6 చోట్ల విజయం సాధించింది. ఓవైపు ఉత్తర బెంగాల్లో పూర్తి ఆధిపత్యం సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఉత్తర బెంగాల్పై తిరిగి పట్టు సాధించాలని టీఎంసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టీఎంసీ రాజకీయ సమీకరణాలను నమ్ముకుంటోంది. ఉత్తర బెంగాల్ ఒకప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్లకు కంచుకోట. ఉత్తర బెంగాల్లో గిరిజనులు, మైనారిటీలే అధికంగా ఉంటారు. చాలా కాలం క్రితమే ఉత్తర బెంగాల్ ప్రాంతంపై టీఎంసీ పట్టుకోల్పోయింది. అయితే మధ్యలో కొన్నిసార్లు టీఎంసీ అక్కడ గెలిచినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు ఉత్తర బెంగాల్లో తిరిగి పట్టు సాధించేందుకు టీఎంసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బెంగాల్లో అధికారం చేపట్టాలంటే ఉత్తర బెంగాల్ ఎందుకు కీలకం అంటే దానికి కారణాలున్నాయి.
2019 లోక్సభ ఎన్నికల నుంచి ఉత్తర బెంగాల్ బీజేపీకి కంచుకోటగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఎంసీ ప్రభంజనం ఉన్నప్పటికీ ఉత్తర బెంగాల్లో మాత్రం బీజేపీ తన పట్టును నిలుపుకుంది. ఉత్తర బెంగాల్ ప్రాంతంలోని 54 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ సాధించడం ద్వారానే బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ఉత్తర బెంగాల్లోని అలీపుర్దువార్, జల్పైగురి వంటి జిల్లాలో గిరిజన జనాభా అధికం. వీరితో పాటు రాజ్బన్షీ, కుర్కా సముదాయాల మద్దతు బీజేపీకి బలంగా ఉంది. మధువా వంటి సముదాయాలు, పౌరసత్వ సవరణ చట్టం అంశాలు ఇక్కడ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయి. కోల్కతా కేంద్రంగా ఉన్న దక్షిణ బెంగాల్కి నిధులు మళ్లుతున్నాయని, ఉత్తర బెంగాల్ నిర్లక్ష్యానికి గురవుతోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. కొంతమంది నేతలు ఉత్తర బెంగాల్లో ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ను కూడా తెరపైకి తెచ్చారు. ఇది స్థానిక ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. భౌగోళికంగా ఉత్తర బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత్తో కలిపే చికెన్ స్నెక్ ప్రాంతంలో ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ఉత్తర బెంగాల్ ప్రాంతంలో పట్టు సాధించడం బీజేపీ జాతీయ నాయకత్వానికి అత్యంత ముఖ్యం. అందుకే ఉత్తర బెంగాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా సరే టీఎంసీ గద్దె దింపి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. బెంగాల్లో విజయానికి అత్యంత కీలకమైన ఉత్తర బెంగాల్ను చేజెక్కించుకునేందుకు బీజేపీ పలు వ్యూహాలను అమలు చేస్తోంది. మరొక వైపు ఉత్తర బెంగాల్లో తిరిగి పట్టును నిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న టీఎంసీకి బీజేపీ చెక్ పెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.